తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో బీసీ నాయకులను అనగదొక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మహిళా నాయకురాలను హింసించడమే పనిగా పెట్టుకుంది. బీసీల మీద ఇన్ని దాష్టికాల చంద్రబాబు, బీసీ నాయకులు ఎదగడం ఇంట్రెస్ట్ లేదా, ఇష్టం లేదా, రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉంది అని అంబటి రాంబాబు, పేర్ని నాని, ఈ విడుదల రజని వాళ్ళ రేంజ్లో వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. ఒక నిందితుడిని పక్కన పెట్టుకొని తిరగడం నేరం అని తెలిసినప్పటికీ కూడా అతన్ని కారులోనే పెట్టుకొని ఈవిడ ఊరేగడమే కాకుండా అడ్డగించి అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పోలీస్ అధికారి మీద ఏ విధంగా ఆమె దాడి చేసిందో మీరంతా చూడాలి. ఇంత రాద్ధాంతం చేసి ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చి అక్కడ పార్టీ ఆఫీస్లో కూర్చొని మహానటి సినిమాలో కీర్తి సురేష్ లాగా రెండే చుక్కలు కార్చి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆస్కార్కి నామినేట్ చేస్తే బాగుంటుంది, విడుదల రజనీకి ఆస్కార్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, ఇటువంటి నటి తెలుగు వాళ్ళ గర్వకారణం అని చెప్పేసి సోషల్ మీడియా మొత్తం ఆస్కార్కి నామినేట్ చేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.